భీమిలి లేదా విశాఖ నార్త్ నుంచి లోకేష్ గారు పోటీ చేస్తా అంటున్నారు. కానీ విశాఖ జిల్లాకి అక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ని ఏ విధంగా చూస్తారు? మొత్తం విశాఖ జిల్లా మొత్తం ఈసారి కూర్పులో కొంత సంక్లిష్టత ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలో ఎవరు నాయకులు ఎన్నుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మరి నాయకుల తాలూకు పనితీరుని పెట్టిస్తూ జరుగుతుంది. మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో మమేకమై ప్రజల సలహాలు తీసుకొని, కార్యకర్త సలహాలు తీసుకొని క్యాండిడేట్స్ని అందరూ కూడా నిర్ణయం చేయడం జరిగింది. మరి లోకేష్ గారు విశాఖపట్నంలో పోటీ చేయాలా, ఎక్కడ పోటీ చేయాలనేది పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా వారికి ఎక్కడ సీట్ ఇచ్చినా వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత అందరూ తీసుకుంటాం. సార్, మీరు విశాఖ జిల్లాలో నర్సీపట్నం కాకుండా అనకాపల్లి పార్లమెంట్ కూడా అడిగిన పరిస్థితి. సో దీనికి సంబంధించి ఏమన్నా మళ్ళీ ఏదన్నా అవకాశం ఏదన్నా వస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే కూడా 2 సీట్లు అడగలేదండి. మీ పొరపాటు, మీ ప్రెస్ వాళ్ళు పొరపాటు రాస్తున్నారు. నేను అడిగింది ఏంటంటే నర్సీపట్నం నేను రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీలోనే గెలుస్తున్నాను నేను. ఇప్పుడు కూడా అనకాపల్లి పార్లమెంటు మా అబ్బాయికి అడిగాను, నాకు కాదు. నాకు కానీ అతనికి కానీ అనకాపల్లి పార్లమెంట్ అబ్బాయికి ఇవ్వండి, నేను మానేస్తానని చెప్పి నాకు హెల్త్ ఇప్పుడు చాలా రోజులు లేదని చెప్పాను. అనకాపల్లి పార్లమెంట్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. నర్సీపట్నంలో మీరే ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అని చెప్పి నర్సీపట్నాన్ని పోటీ చేస్తాం. సో ఈసారి ఓవరాల్గా గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? 175 నియోజకవర్గాలకు గాను 126 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేశారు. గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? ఇప్పుడు కూర్పు జరుగుతున్న సందర్భంలో కూడా కొంత డిస్టర్బెన్సెస్ కొన్ని వచ్చినాయి. రాజకీయాల్లో ఎప్పుడూ డిస్టర్బెన్స్ ఉంటుంటాయి ఎన్నికల ముందు. కారణం ఏంటంటే అందులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తున్నాం కాబట్టి అందరూ కూడా దృష్టి తెలుగుదేశం పార్టీ మీద ఉంటుంది. ఆటోమేటిక్ గెలిచే పార్టీ మీద దృష్టి ఉంటుంది. అంతే డిమాండ్ పెరిగింది. అందరికీ ఇక్కడ పదవులు కావాలని కోరుకుంటున్నారు. అందరికీ ఇవ్వలేము. ఇప్పుడు మీరు చెప్పారు 126 సీట్ల వరకు ప్రకటించారని. ఇది ఓన్లీ నెంబరింగ్ కోసం టోటల్ 9 కోసం ప్రకటించడం జరిగింది. మిగిలిన సీటు రేపు సాయంత్రం లోపల అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంచేత అన్ని సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ ప్రజల సంక్షేమం చేసే అవకాశం మాకు వస్తుంది. సార్, ఒకటి ఈసారి కనుక గమనిస్తే పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు వెళ్ళిపోతున్న పరిస్థితి, పక్క పార్టీలకు వెళ్ళిపోతున్న పరిస్థితి, మొత్తం ఫోకస్ అంతా ప్రత్యర్థి పార్టీల ఫోకస్ అంతా పార్లమెంటు స్థానాల మీద పెట్టినట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మీరంటే ప్రత్యక్ష అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేల కోసం చూడలేదంటారా? అంటే నా ఉద్దేశం పార్లమెంటు ఎంపీలను పక్క పార్టీలకు వెళ్ళిపోయారు. మీరేమో మీ వైపు నుంచి ఆరోపణలు వచ్చినాయి. అసలు ఎంపీలు ఎవరు తెలుగుదేశం పార్టీ వైపు చూడకుండా, తెలుగుదేశం పార్టీ వైపున పోరాడకుండా కొంత ఒత్తిడికి గురి చేస్తున్నారు టీఆర్ఎస్ వైపు నుంచి, అలాగే జగన్ వైపు నుంచి అనేది మీరు గతంలో కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? కొంతమంది నాయకులు మాత్రం బెదిరిస్తున్న సంగతి మీకు కూడా తెలుసు. కొంతమంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని బెదిరిస్తున్న సంగతి తెలుసు. అయినప్పటికీ కూడా మాకు 25 సీట్లు కూడా ఎంపీలు క్యాండిడేట్లు ఉన్నారు. ఈవేళ 1-2 క్యాండిడేట్లు భయంపించి మీరు తీసుకెళ్ళినా మీ టికెట్లు అనౌన్స్ చేసినారు, ఎంతమందికి ఇస్తారు మీరు? మిగిలిపోయిన క్యాండిడేట్లు అంటే మన పార్టీకి రారా? అయితే వస్తారు. రాజకీయాలు ఇది మామూలే. ఎక్కడ డోర్స్ ఓపెన్ చేస్తే వెళ్తూ ఉంటారు. మా దగ్గర అంత క్యాండిడేట్స్ అంతా రెడీగా ఉన్నాం. ఒకవేళ జగన్ పార్టీలో ఎవరైనా ఉంటుంది మళ్ళీ వచ్చి తెలుగుదేశం పార్టీకి వస్తారు కాబట్టి గెలిచే పార్టీ కాబట్టి తప్పకుండా వస్తారు. చివరిగా జనసేన ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ టైం జనసేన కూడా రంగంలోకి దిగుతుంది. జనసేన మరి అతను సినిమా యాక్టర్ కాబట్టి, పవన్ స్టార్ తమ్ముడు కాబట్టి కొంత శాతం ఉంటుంది, లేకుండా ఉండదు. కానీ అతని తాలూకు ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద ఉండదని చెప్పి నా నమ్మకం. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలు కానీ వృద్ధులు కానీ అన్ని వర్గాల వారు కూడా తెలుగుదేశం పార్టీ ఆశీర్వదిస్తున్నారు. అంచేది ఈ ఎలక్షన్లో తప్పనిసరిగా ఏ పార్టీలు ఉన్నా, ఎవరి ప్రభావం ఉన్నా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. థ్యాంక్ యూ.